హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు జాబిలమ్మ కథలు. ఈరోజు నేను చెప్పే కథ కూతురు తీసుకున్న నిర్ణయం. అమ్మ పూర్ణ, కొంచెం టీ తెచ్చి అమ్మా, ఆఫీస్కి బయలుదేరుతాను కేక వేస్తున్నాడు పరమేశం గారు. పూర్ణ లోపల నుంచి చూరీలులాగా ఉన్న టీని తండ్రికి తెచ్చిచ్చింది. ఆఫీస్కి వెళ్తూ భార్యను ఒకసారి చూసుకున్నాడు. అయితే ఆమె ఒక పక్కకు తిరిగి దుప్పటి కప్పుకొని పడుకొని ఉంది. ఆయనకి తెలుసు కొడుకు ఇంట్లో పెట్టిన గొడవకు ఆమె బాధపడుతోందని. గొడవ జరిగినా కూడా 4 రోజులు అవుతోంది. కొడుకు ఇల్లు వదిలిపోయి 4 రోజులు అవుతోందని, ఆ విషయమే ఆమెకు బాధకు కారణము అనుకుంటూ ఆఫీస్కి చేరాడు. ఆఫీస్ పని ముగించుకొని సైకిల్ తొక్కుకుంటూ వస్తూ కాలువ దగ్గర ఆగి ఆ గట్టు మీద కూర్చున్నాడు. ఆ రోజు పున్నమి అవడంతో పున్నమి చంద్రుడు నీళ్ళలో కనిపిస్తూ నీళ్ళన్నీ మెరుస్తూ ఉన్నాయి. ఆ దృశ్యం అంటే తనకి చాలా ఇష్టం. ప్రతి పున్నమికి కొంత సమయం గడిపి వచ్చేవాడు. కానీ పున్నమికి అతని మనసంతా ఆలోచనతో నిండిపోయింది. ఒక్కసారి గతాన్ని తలుచుకున్నాడు. ఇంజనీరింగ్ చదివితే మా అబ్బాయిలు ఫారెన్లో స్థిరపడ్డారని, లక్షల్లో జీతాలని విని అమాయకత్వంతో తనకి స్తోమత లేకపోయినా అప్పు చేసి మరీ కొడుకుని ఇంజనీరింగ్ చదివించాడు. కానీ దురదృష్టవశాత్తు ఇంజనీరింగ్ పూర్తి చేసేసరికి ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు పోయాయి. తన చదువుకి తగ్గ ఉద్యోగం రాక, వచ్చిన ఉద్యోగాలు చేయక ఇష్టం వచ్చినట్టు ఇంట్లో గొడవ చేసేవాడు. అందరినీ తిట్టిపోసేవాడు కొడుకు. తను ఇలా తయారవడానికి కారణం తన తండ్రి అని అసహించుకునేవాడు. అది అలా ఉండగా కూతురు పూర్ణ 3వ తరగతిలో ఉన్నప్పుడు తల్లికి గుండెపోటు రావడంతో ఇంట్లో పని చేయలేక కూతురు చదువు మార్పించాడు. అప్పటి నుంచి కూతురు ఇంటి పనంతా చేస్తూ ఇటు తల్లిని చూసుకునేది. ఆ చిన్న వయసులోనే మోయలేని భారాన్ని భుజాలకు ఎత్తుకుంది. అప్పుడు అనుకోకుండా తన కళ్ళ వెంట నీళ్లు కారిపోయాయి. తన జీవితంలో కూతురికి ఎంత అన్యాయం చేశాడో అనుకుంటూ చాలా బాధపడ్డాడు. గుండె బరువెక్కిపోయింది. నిట్టూర్చుకుంటూ ఇంటికి చేరిన తండ్రి తల్లిని చూసి ఆమె ఎలాగే పడుకోవడం చూసి నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళి లేపి, ఈ లోపల పూర్ణ గంజి నీళ్ళు తెచ్చి తండ్రి చేతికిస్తుంది. ఆయన అది తీసుకొని భార్యకు తినిపిస్తూ, నీ కూతురికి అన్యాయం చేయను అని మాట ఇస్తున్నాను అని చెప్పాడు. ఆ మాట వింటున్న పూర్ణకి తనకి నాన్న చదువు చెప్పించలేకపోయాడు. 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేయకపోవడం గురించి ఆలోచిస్తూ తన వీధిలో తన ఈడు పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు భర్తతో హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు. అమ్మేమో తనని ఒక ముష్టివాడికైనా ఇచ్చి పెళ్లి చేయమంటోంది. ఇప్పుడు తన భవిష్యత్తు ఆమెకు ముళ్ళ పొదలా కనిపించింది. మర్నాడు సూర్యుని రేఖలు రావడంతో చీపురు పట్టుకొని వీధి గుమ్మం చిమ్మి ముగ్గులు వేసిన తనకి ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడో సరదాగా స్నేహితులతో కలిసి నేర్చుకున్న స్టిచ్చింగ్, దాదాపు డ్రెస్సులు, జాకెట్లు అన్నీ కుట్టడం నేర్చుకుంది. తండ్రి చెప్పిన మాటలకి తల్లి నెమ్మదిగా తిరగసాగింది. అయితే దురదృష్టవశాత్తు తండ్రికి పెరాలసిస్ స్ట్రోక్ ఎదుర్చింది. ఒక కాలు చెయ్యి పడిపోయాయి. ఈ విషయం ఆఫీసులో చెప్పి కొడుకు తనకు ఉద్యోగం వేయించుకోవడమే కాకుండా తండ్రి వైద్య నిమిత్తం ఇచ్చిన డబ్బులను కూడా వాడేసుకుంటాడు. తర్వాత తల్లిదండ్రులకు తెలియకుండానే పెళ్లి చేసుకొని ఆ డబ్బుతో కొత్త జీవితాన్ని మొదలు పెడతాడు. అయితే ఆ డబ్బు కూతురు పెళ్లికి ఇవ్వమని ఎంత అడిగినా కూడా తల్లిదండ్రుల్ని ఇంట్లో కూడా రానికుండా బయటకు నుంచే పంపించేస్తాడు. దానితో కూతురు ఆ ఇల్లు కూడా ఖాళీ చేసేసి ఒక చిన్న ఇంట్లోకి అద్దెకు తీసుకొని ఒక స్టిచ్చింగ్ మిషన్ బాబాయ్ దగ్గర ఇప్పించుకొని ఆ స్టిచ్చింగ్ మిషన్తోనే డబ్బు సంపాదిస్తూ తల్లిదండ్రులకి వైద్యం చేయిస్తూ నెమ్మదిగా ఎదుగుతూ చాలా కష్టపడి పైకి వచ్చింది. తనకి ఉపాధి కాకుండా నలుగురికి ఉపాధి కల్పించే స్థాయిలో నిలబడింది. ఇదేనండి కూతురు తీసుకునే నిర్ణయం. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.